ఏ లేవరు బే లేవరి ఏమనుకుంటారు సొల్లియాళ్ళు అలే అత్తుగా 5 నిమిషాలు పనుకోతలా సరే పరుపేస్తా ఫ్యాన్ పెడతా అలవాటు కూడా పెడతా హాయిగా అనుకో నీ గుద్దల మోడ మా నిద్ర చెడదంగి మరి ఇంత పొద్దుగాల ఎందుకు పిలిచినవురా చందా వసూలు చేయ నీకే పొద్దుగాల 5 గంటలకు చందా వసూలు చేస్తావా అరే మా ఇక్కడే మళ్ళీ లేట్ చేస్తే ఎవరు దొరకరు ఊకోలా చొల్లిగా గంట ఆగిపోతే ఏం కాదు అందరు దొరుకుతలు ఈ సుస్సులను చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది గణేష్ చందా డాడీ లేడే అయితే మమ్మీని వీళ్ళు మమ్మీని కూడా తీసుకుపోయండి మళ్ళీ నువ్వేమని గుద్ద నాక నీకున్నావురాడా నువ్వు కూడా పోయేదుండే నన్నెత్తి వెళ్తావా నీకు చంద అయ్యనియా అరే పొట్టి మా ఇక్కడే అట్లా చేస్తావు అనుకో గదిలో కనిపించినప్పుడు చెడ్డిప్తా అమ్మ బాబాయ్ నాకు తెలితే కోపం వచ్చేది మళ్ళా నీ కోపం తీసి నీ గుద్దలో పెట్టుకో మా అయ్యలాని నీ పని చెప్పించా సరే సరే ఎరిగి చక్కగా బయటికి వచ్చినట్టున్నావు పోయి గుద్ద కడుక్కో వాసన వస్తుంది A few moments later. ఆంటీ అంకుల్ పేరు చెప్పు అంకుల్ లేడు అయ్యా నిన్ననే చూసినా బానే ఉండే అంతలోనే పోయిండా ప్రతి సంవత్సరం అంకుల్ చందా చెట్టాడు ఈసారి ఇవ్వకుండానే పోయిండు ఇప్పుడు లాంటి ఖర్చులు ఎట్లా వెళ్తాయో ఏమో అరే బాడకావు లేడు అంటే పైకి పడ్డాను కాదు బే బయటికి పడ్డాని మళ్ళా చెప్పేదో క్లారిటీగా చెప్పాలి మేము నిజంగానే పోయినాము అనుకున్నాం కదా ఏడా మొత్తం చెప్పేదాకా మీ ఉచ్చ కూడా అవుతలేదు పోయిండు పీకిడని మీరే అనుకుంటారు అంకుల్ పేరు చెప్పు వెంకట్ పేరు వెంకట్ గణేష్ చంద 1000 రూపాయలు అమ్మ బాబాయ్ బాబు ఆ 1000కి ఒక 0 కట్ చేసి 100 రాసుకో ఓ ఆంటీ చందా అడుగుతున్నాం ఇడ బిచ్చం అడుగుతలే ఈ రసీదు తీసుకుని అంకుల్ కి ఇచ్చేయి ఆ రసీద్ అంకుల్ కి ఇచ్చుకో బాబు నాకు ఇయ్యకు నాకే సంబంధం లేదు అంకుల్ అంటే ఆంటీకి మస్తు భయం ఉన్నట్టుంది అరే లంజోడక ఎక్కువ ఊహించుకోకు ఎవరు విషయం ఎవరు భయపడతారో నీకు తెలియదు గుద్ద మూసుకొని పో అరే హౌలే అలా పర్సనల్ విషయాలు మనకు ఎందుకురా మనం చందా కోసం వచ్చినాం చందా వసూలు చేసి వెళ్ళిపోవాలంతే A few moments later. అరే ఇదేంది ఇంత పొద్దుగల తాళం వేసి ఎడిపోయారు ఇల్లు ఆగో ఇంటికి ఇట్లా తాళం ఉంది ఆంటీ వీళ్ళు ఎడిపోయారు ఆంటీ వాళ్ళు పొద్దున 6 గంటలకే పనులకు పోతారు మీ నిద్ర మబ్బు గుద్దల మొడ్డ చూసిరు కదా బే అందరు ఎట్లా తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు పొద్దుగల చెప్తేనమ్మారు ఇప్పుడు చూడు ఏడో పోయినా ఇవ్వలేరు పోనీ షాప్లలో పోయి అడుగుదాం రా వాళ్ళైనా ఇస్తారు అంకుల్ చందా ఇంకా బోని కూడా కావాలి అప్పుడు వచ్చిరారా పోయి బోని రండి ఓడ్రి నువ్వు చందా ఇస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు నీ గిరాకు మంచిగా అవుతుంది సాయంత్రం దాకా నువ్వు మస్తు కమాస్తావు అందరు గిరాకులు నీతాన్ని వస్తారు నీకు ఇస్మదే మారిపోతుంది 4 రోజుల్లో కార్ తీసుకుంటావు 3 నెలల ఇల్లే కట్టేస్తావు నా ముఖం మీద ఎర్రిపోకూడు అని ఏమన్నా రాసుందా మంచి ఏదైనా చెప్తే దిమాక్ లెక్కదు సావు ఇట్లనే సావు దరిద్రంగానే సావు అమ్మ బాబాయ్ గంట అయినా వస్తా అప్పుడైనా ఇక అంకుల్ చందా అమ్మ బాబాయ్ ఇంత పొద్దుగాల వచ్చిరేతురా లేట్ చేస్తే దొరకరు దెంగేస్తారు అందుకే ఈ టైంలో వచ్చినాం ఒత్తుగా బాత్రూమ్ వస్తుంది పోయొచ్చి రాస్తా లే నువ్వు రాపిచ్చేదాకా నీకు వదిలేదేలే సరే 101 రాసుకో ఏమాంకుల్ నువ్వు కూడా ఉన్నా మన బస్సులో ఒకటే మన గణేషే పెడతాం దానికి ఇవన్నీ కూడా ఇట్లా ఏడుస్తే ఎట్లా నేను ఏడుస్తుంది ఇవన్నీ కాదు ఒత్తు వస్తుందని సరే 201 రాసుకో ఇక పక్కకి జరుగు నాకు ఒత్తు వస్తుంది ఏమని కాదు 1000 రూపాయలు రాస్తా అంతకంటే 1 రూపాయలు తక్కువ ఇస్తే ఒప్పుకోను అరే అంత ఇయ్యలేనురా 500 రాసుకో 1000 ఇదే ఫిక్స్ తగ్గేదేలే సరే రాసుకో జల్దీ పక్కన జరుగు ఆగంకుల్ రసీదు ఇస్తా తీసుకొని పో అమ్మ బాబాయ్ శ్రీనివాసులు 1001 ఏమంకుల్ తీసుకో పోయి హాయిగా ఎరుగు ఇంకేం ఎరగాలి చెడ్డీలోనే ఎరిగేసిన షీ గిరిగిల్లా A few moments later. అరే అతుగా అని టైం చూసి స్పాట్ పెట్టినవరా అట్లా వేస్తేనే ఇస్తారు లేకపోతే ఇయర్ అలా అతుగా కొంతమంది అంకుల్ గాళ్ళు కావాల్సుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తలేలా వాట్సాప్ లో మెసేజ్ పెట్టు అంకుల్ చందా అని ఈ పిట్టుగాడ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేస్తుండు దాన్ని మీరు బ్లాక్ చేసి పడదేంట నువ్వు ఈ నెంబర్ బ్లాక్ చేచ్చే నేను ఇంకో నెంబర్ తో చేచ్చా అమ్మ బాబాయ్ ఈడేం నొడ్డగాడరా నాయన బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ తో చేసిండు అంటే దీన్ని బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకో నెంబర్ తో చేస్తాడు చలే ఇచ్చున్నా లేతగా వాట్సాప్ లో గుద్దల్లని చచ్చే అంకుల్ గారు ఫోన్ పే చచ్చిందిలా వెరీ గుడ్ అట్లనే దందం చేసి వసూలు చేయర్రి ఎవరిని వదిలిపెట్టొద్దు ₹1 మీద వదిలిపెట్టొద్దు
ఆంటీ చందా. అంకుల్ లేడు బాబు, మళ్ళా రండి. మళ్ళా రానికే మాత్రం కాదు, అంకుల్ వచ్చేదాకా ఇన్నే ఉంటాం. అంకుల్ ఇప్పుడు రాడు బాబు, గంటన్నక రండి. మేము గుద్దావులుగా నాష్టా చేసి వచ్చినాం, గంటనే కాదు 2 గంటలు కూడా వెయిట్ చేస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. అప్పుడు దాకా ఓ పని చేయ ఆంటీ, నువ్వు పోయి మా కోసం చాయ్ పట్టుకరా. ఏమే వాళ్ళు పోయిర్రా? పోరంట, మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తారంట. గంట సేపు అయింది, వాళ్ళు పోయిర్రేమో చూడు, నా డ్యూటీ టైం అవుతుంది. పోలే అండి, వాళ్ళు నిలబడి గేమ్ ఆడుకుంటారు. వడ్డా కూర్చున్నావో? A few moments later. అరే నువ్వు బయట పోయినుండే కదా అంకుల్, లోపలికి ఎప్పుడు వచ్చినావు? నేను ఏడా వాళ్ళే ఇంట్లోనే ఉండే, ఆ మాట మాకు తెలుసు, అందుకే కావాల్సుకొని నేను బ్లాక్ చేసినాం ఇడ. చలో ఇక 1000 రూపాయలు చందా ఇచ్చి డ్యూటీ పో. A few moments later. హలో అత్తు బాబు, ఏడున్నావు? గల్లీల చందా కలెక్ట్ చేసుకుంటే తిరుగుతున్నా అంకుల్. మరి నాతోన్నా రాలేంది బాబు, వచ్చి కలెక్ట్ చేసుకో. సుషిరారా, అందరూ స్కిప్ చేయడానికి ట్రై చేయరు, కొంతమంది న్యాయంగా అడగకముందు ఇన్ని కూడా ఉంటారు. అందరు అట్టలనే ఉంటే మంచి ఉంటుండే, మనకి తిప్పలే ఉండకపోతుండే. దేవుడు మన చేతి వేళ్ళి ఒక రకంగా అయినప్పుడు మనుషులు ఒకే రకంగా ఎట్లుంటారా, దాన్నే బ్యాలెన్సింగ్ అంటారు. అరే ఇప్పుడు ఎక్కడ కలెక్ట్ చేద్దామరా చందా? మన బస్తీ లీడర్ రాజన్న తన హోదాన్నాడు. నమస్తే రాజన్న, గణేష్ చంద. ఎంత మంది కూర్చోబెడతారా, ఎంత మంది కండించుకుంటా పోవాలి? మన ఏరియాలో నేనే అంటే కూడా 100 మంది కూర్చోబెడతారు, అందరికి ఇచ్చుకుంటా పోతే నాకు వెళ్ళాలి కదా అన్నా. మా గణేశం చిన్న గదిలో పెట్టాం కదన్నా, మెయిన్ సెంటర్ లో పెడతామన్నా, దానికి నువ్వు ఇట్లా అంటే ఎట్లా అన్నా? నేను చెప్తా పొర్రి, ఇంకా టైం ఉంది కదా. మీ లీడర్లతో గిదే పర్షని, ఏ పనైనా ఫట్టుమని చేయరు, డీలే 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 వేసి వాళ్ళు దిగుతారు. ఏమరా కథలు పడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకొని మాట్లాడో. అరే మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడున్నారా? ఇంకా 6 నెలలు ఉంది. అయితే ఈసారి మన సపోర్ట్ రాజన్న కాదు, శేఖర్ అన్నకి ఇద్దాం. అమ్మ బాబాయ్ అన్న ఈసారి మున్సిపల్ ఎలక్షన్ లా మా యూత్ అంతా మీ పార్టీకే సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసినామన్నా. అచ్చా పనా ఏం లేనా, జర గణేష్ చందా కావాలి, దానికోసం జరుగుతున్నా. ఏంది ఇస్తా 10,000? అరే థ్యాంక్ యూ అన్నా. ఈసారి గణేష్ ఫ్లెక్సీ బ్యానర్ లో నీ ఫోటో పెద్దగా పెడతా, మా నెక్స్ట్ లీడర్ నువ్వే. అరే శేఖర్ అన్న పైసలు ఇస్తుండో ఆడికి పోదాం నడుగురి. రే రే అతుగా ఆగ్రా, ఎందుకదా తొందర పడుతున్నావు, ఏడబోతున్నావు? నువ్వు నా మనిషిరా పై, నువ్వు అట్లా గాబరా గాబరా పెడితే ఎట్లా? ఆ సులిగాడు 10,000 ఇస్తాంటుండు కదా, నేను 20,000 ఇస్తా తీసుకో అని. ఫ్లెక్సీ బ్యానర్ లో మాత్రం నా ఫోటోనే పెట్టాలి, పెద్దగా పెట్టాలి, అర్థమైందా? అసలు శేఖర్ అన్న ఎవడు ఎవడు? అరే నీకు తెలుసా? నీకు తెలుసా? ఎవరు తెలియదానా? నువ్వేనా మా లీడర్, ఇంకెవరు లేడీడా? అరే అతుగా ఆ లీడర్ గానికి మంచిగా గుణపం దించినవురా, ఆయన ముందు శేఖర్ అన్నకి కాల్ చేసి అన్ని గుద్దం పిచ్చినావు. అరే హౌలే, నిన్న శేఖర్ అన్నకి నిజంగా కాల్ చేయలేబే, ఉత్త యాక్టింగ్ చేసిన. నిజం చెప్పాలంటే ఆ శేఖర్ సుల్లి గాంధీ నంబరే లేదు తన. ఓలీ అమ్మా, నీ యాక్టింగ్ కి ఆలే కాదు, మేము గిట్లా నమ్మించినాం కదలా, మంచిగా చూతే కదా అని చచ్చినావు. పొలిటికల్ లీడర్ తోని పొలిటికల్ గేమ్ ఆడితేనే పని అవుతుంది. చెప్పురా అత్తుగో. అరే ఏమన్నా ఇంటికాడ 3 సార్లు వచ్చినా కలవలే, అందుకే ఫోన్ చేసిన. ఇస్తా రేపు వచ్చేసా ఇంటికాడికి. నువ్వు పోయినసారి అట్లనే అన్నావన్నా, కానీ ఇంటికాడికి వస్తే ఉండనే ఉండవు. ఓ పని చెయ్యి, ఫోన్ పే కొట్టు. లేదు నేను ఫోన్ పే గేమ్ పే కొట్టా, చంద్రను క్యాష్ ఇస్తా. అట్లనే అంటావా నన్ను, కానీ దొరకవు. లేదు అట్లేవులే, ఈసారి నువ్వు ఎప్పుడు ఎదురు పడితే అప్పుడు అదలా పైసలు తీసుకో, పక్కా కదా, మళ్ళా మాట తప్పవు కదా. లేదు పక్క. సరే ఒకసారి రైట్ టర్న్ ఇచ్చుకో. అమ్మ బాబాయ్ ఇక పైసలు తీ జేబులోకి వెళ్ళి. ఆంటీ చందా. చందనా? ఏం చందా, ఎక్కడ చందా? తెలిసి కూడా ఏందా ఆంటీ అట్లా అంటావు? గణేష్ చందానే కదా తీసుకుంటాం. మీరు చందా పైసలు తీసుకొని ఏం చేస్తారో తెలుసు. అందరు తన కలెక్ట్ చేస్తారు, కొన్ని పైసలు ఖర్చు పెడతారు, మిగతా పైసలన్నీ తాగి తందనాలు ఆడతారు, ఇక ఎంజాయ్ చేస్తారు మంచిగా. అమ్మ బాబాయ్ మీకెందుకు వెళ్ళా చందా? ఆంటీకి లెక్కలు తెలియదనుకుంటా, క్లియర్ గా చెప్దాం. చూడు ఆంటీ, మేము గుద్ద దెంగించుకొని ఎంతో కష్టపడితే చంద ఎంత కలెక్ట్ అవుతుంది? మా అయితే 20-25 కలెక్ట్ అవుతుంది. మార్కెట్ లో పోయి ఒకసారి చూడు, గణేష్ రేట్ ఎంత ఉన్నాయి? 30,000, 40,000, 50,000 గీ రేట్ నడుస్తున్నాయి. పుట్టి గణేషే ఉంటదా? పందిరి వేయాలి, పందిరికి 15,000 ఎగిరిపోతాయా? మళ్ళీ లైటింగ్, మళ్ళీ సౌండ్ బాక్స్, మళ్ళీ పంతులకి పైసలు ఇవ్వాలి, మళ్ళీ బ్యాండ్ బుక్ చేయాలి, మళ్ళీ గణేష్ శనికే టాటాయిస్ బుక్ చేయాలి, మళ్ళీ తీసేటప్పుడు టాటాయిస్ బుక్ చేయాలి. ఇవన్నీ ఖర్చులు ఎడికలు వస్తాయి, మీరు ఇచ్చే చందకెళ్ళి వస్తాయి అనుకుంటారా? మేము వేస్తాం, మా యూత్ అంతా జేబులోకి వెళ్ళేస్తుంది పైసలు. అంతేకాదు మధ్యలో అన్నదానం కూడా చేస్తాం, మళ్ళీ ఆ పైసలు ఎడికలు వస్తాయి. ఎవరిని చంద పైసలు అయితాయా? మిగులుతాయంట, తాగుతామంట, తదనలా ఆడతామంట. తాగుతాం, బరబ్బర్ తాగుతాం, కాకపోతే మా పైసలతో తాగుతాం, ఇంకా బ్యాండర్లోకి ఇట్లా తాగిపిస్తాం. ఈ నిజం ఎవరికి తెలియదు. ఓ పని చేద్దాం రా, మనం చందా పైసలు మొత్తం కలెక్ట్ చేసి ఆంటీ చేతిలో పెడదాం, ఆంటీ నడిపిస్తుంది మొత్తం.
సరేనా ఆంటీ, తక్కువ పడితే నువ్వే వేసుకోవాలి. ఓకే, సారీ బాబు, ఇంత కథ ఉంటుందని తెలియదు. చంద్రంత వాళ్ళు చెప్పుర్రి ఇస్తా. మేం గణేశుడిని భక్తితో కూర్చోబెడతాం ఆంటీ. ఫ్యాన్స్. గణేశుడు అంటే అంత ఇష్టం, అందుకే గల్లీ గల్లీలా ప్రతి ఒక్క పొరడు పెట్టాలని ఆశిస్తాడు. కానీ దీన్ని మాత్రం ఇంకో యాంగిల్ చూడకుర్రి. అరే అతిగా చందా కలెక్ట్ చేసుడైతే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఏంది? ఓ మస్తు పనులు ఉన్నారా నాయన. పందిరి మాట్లాడాలి, బ్యాండ్ బుక్ చేయాలి, అబ్బాబాబా మస్తు కథలు ఉన్నాయి. ఇవన్నీ ఫటాఫటా చేసుకోవాలి. కాకపోతే ఈ ఎపిసోడ్ లో కాదు కానీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లలో చేద్దాం.